ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువు గారు అంజనం ద్వారా మీ సమస్యలకి పరిష్కారం ఇస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనం నిలకడ లేకపోవటం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడునండి. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఈ గురువు గారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. వారి కోరికలు తీరి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారండి. అంజనం ద్వారా మీ సమస్య ఏదైనా సరే పరిష్కరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీ సాయి తండ్రి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా, ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా, ఎంతగానో కోరుకుంటున్నా, ఎంతగానో కలలు కంటున్నా నీకు ఇష్టమైన వ్యక్తి, వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత ప్రేమను దాచుకున్నారు, నన్ను ఇష్టపడుతున్నారా లేదా మొహమాటంతో ఇలా ఉంటున్నారా, లేదా నన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా, దూరంగా వెళ్ళిన వారు మళ్ళీ నా దగ్గరికి వస్తారా, ఇలా ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి కదా. ఈ విధంగా నీకు ఇష్టమైన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా. చూడు తల్లి, నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటూ ఒక నెంబర్ ఉన్న గోమాతను తాకు. వారి నీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో, ఎటువంటి ప్రేమ ఉందో, లేదంటే కక్షలు ఉన్నాయా, నిర్లక్ష్యం ఉందా, లేదంటే చిన్న చూపు ఉందా, ఇప్పుడు ఈ క్షణం వారి మనసులో ఏమి ఉన్నది అనేది ఇప్పుడు ఈ క్షణం నీతో చెప్పేస్తాను తల్లి. ప్రతి చరిత్ర కూడా నీకు చెప్పేస్తా. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు అన్నీ కూడా తేల్చేస్తా. ఇక్కడ 3 నెంబర్లు ఉన్న గోమాతలను ఉంచానమ్మా. నువ్వు ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఒక గోమాతను తాకవచ్చు, లేదంటే 3 వ్యక్తుల కోసం 3 నెంబర్లు ఉన్న గోమాతను తాకవచ్చు తల్లి. అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఒక్కొక్క వ్యక్తి కూడా నీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, వారి జీవితంలోకి నువ్వు రావటం వలన వారు సంతోషంగా ఉన్నారా, బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా, లాభపడుతున్నాను అని అనుకుంటున్నారా, లేదంటే నష్టపోయాను అని అనుకుంటున్నారా, లేదంటే నిన్ను వదిలించుకోవాలి అని అనుకుంటున్నారా, లేదంటే జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా, వారి ఆలోచనలు ఏమిటి అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి అని నీ సాయి తండ్రి నీకు తెలియజేయబోతున్నాడమ్మా. కాబట్టి నా మీద భక్తితోటి నీ సాయి తండ్రి తెచ్చినటువంటి ఈ సందేశాన్ని అస్సలు వదులుకోవద్దు తల్లి. వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశాన్ని నీ సాయి తండ్రి మళ్ళీ మళ్ళీ ఇవ్వడు. ఈ సాయి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలమ్మా. అయితే ఈరోజు నీ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నానమ్మా. జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయి తల్లి అని అయితే మన బాబా గారు ఏదో తెలియని కొత్త సందేశం అయితే మన కోసం తీసుకువచ్చారండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, మనం ప్రేమించిన వాళ్ళు లేదా మన భర్త, ప్రతి ఒక్కరూ అంటే మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అది ఈ రోజైతే నిజం కాబోతుందండి. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు బాబా గారు మీ మనసులో ఉన్నదంతా కూడా మీతో చెప్తారండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఒక్కసారి గట్టిగా మనసులో సాయి తండ్రిని తలుచుకో. నీ భారం అంతా కూడా నీ సాయి తండ్రి మీద వేయి. ఒక నెంబర్ ఉన్న ఒక గోమాతనైతే తాకు తల్లి.
ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటూ తాకావో వారి నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఏముందో అంతా కూడా ఇప్పుడే చెబుతానమ్మా. ముందుగా అయితే 1వ నెంబర్ ఉన్న గోమాతను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి మనసులో అయితే ఎటువంటి అయోమయం లేదమ్మా. వారైతే నీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు. నువ్వు చాలా మంచి వ్యక్తివి అని, చాలా మంచి ఆలోచనలతో ఉంటావు అని, మంచి నడవడికగా ఉంటావు అని, మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉంటావు అని వారు నీ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు సంతోషంగా ఉండటం ఇష్టం, ఎక్కువగా స్నేహితులతో ఆనందంగా గడపడం అంటే నీకు ఇష్టము అని అయితే వారు అనుకుంటున్నారు. చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అని అయితే వారు అనుకుంటున్నారు. ఊహల్లో కలల్లో కాకుండా నిజ జీవితంలో బ్రతకటానికి ఇష్టపడతావు అని, ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేసి చూపెడతావు అనే నీ గురించి అయితే వారు అనుకుంటున్నారు. నీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది అని అయితే ఆ వ్యక్తి నీ గురించి అనుకుంటున్నారు తల్లి. ఇంకా ఏ వ్యక్తి అయితే నీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు, నీ గురించి మంచి అభిప్రాయం కూడా ఏర్పరచుకున్నారు. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తే అని, నిన్ను చూస్తే చాలు తనని తాను చూసుకున్నట్లు ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. నీ జీవితంలో జరిగినట్లుగానే వారి జీవితంలో కూడా జరిగాయి. ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లుగానే వారు కూడా మోసపోయారు. అంటే ఇతరుల చేతుల్లో మోసపోయారు. ప్రతి చోట ఎక్కడ చూసినా సరే ఇద్దరం కూడా ఒకేలా ఉన్నాము అని అయితే వారికి అనిపిస్తుంది. మీరు ఇతరులకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎటువంటి మంచి కూడా రాలేదు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక బాధ అనేది ఉంటుంది. ఆ బాధ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఆ బాధను మర్చిపోయి మంచి జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, అందరిలో ఉన్నా సరే పైకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తావు. ఆ బాధ అనేది అస్సలు కనిపించనివ్వవు. ఆ బాధ అనేది అస్సలు కనపడనివ్వవు అని అయితే వారు అనుకుంటున్నారు. గతంలో అంతగా బాగోలేదు. నీ జీవితంలో ఎక్కువగా కష్టాలే ఎదుర్కొన్నావు. అయినా సరే ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ వారు మాత్రం నీ ప్రతి విషయాన్ని కూడా గమనించారు. పూర్తిగా నువ్వు కూడా తనలాంటి వ్యక్తివే. చూడు తల్లి, ఇక్కడ ప్రేమ అని చెప్పను కానీ గాఢమైన స్నేహం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆప్యాయత కనిపిస్తుంది, అనురాగం కనిపిస్తుంది. ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అని అయితే వారు అనుకుంటున్నారు. నీకు ఎవరిని కూడా మోసం చేసే గుణం లేదు అని, అందరికీ కూడా సహాయం చేస్తావు అని, తనకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే నీకు ఊరంతా తిరగటం ఇష్టం ఉండదు అని అయితే వారు అనుకుంటున్నారు. కానీ పుణ్యతీర్థాలకి వెళ్ళటానికి ఇష్టపడతావు అని, అక్కడ ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతావు అని అయితే వారు గమనించారు. ఇప్పుడైతే నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎందుకంటే గతంలో నీకు ప్రేమ విషయంలో అంత సాఫీగా సాగలేదు తల్లి. నువ్వు ఈ విషయాన్ని వారికి చెప్పి ఉండవచ్చు, లేదా చెప్పకుండా ఉండకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి అయితే నిన్ను చూసినప్పుడల్లా ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి, అన్నీ కూడా నా లక్షణాలే ఉన్నాయి, నాలాగే ఉన్నారు అని అనుకుంటున్నారు. అయితే మీరు వారికి సొంత ప్రతిబింబంలానే కనిపిస్తున్నారు. మీరు కోరుకున్న వ్యక్తి మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు, చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు తల్లి. నీ జీవితంలో ఏవైతే జరిగాయో, ఎటువంటి సంఘటనలు జరిగాయో తన జీవితంలో కూడా అలాగే ఉన్నాయి. నిన్ను చూస్తే అద్దంలో తనని తాను చూసుకున్నట్లే ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ బంధం చాలా గొప్పగా ఉంది తల్లి. ఆ బంధం ఏదైనా సరే, స్నేహ బంధమైన, ప్రేమ బంధమైన, లేదా భార్యాభర్తల బంధమైన ఏదైనా సరే జీవితాంతము కూడా చాలా సాఫీగా సాగుతుంది తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా. ఇప్పుడైతే 2వ నెంబర్ ఉన్న గోమాతని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి. 2వ నెంబర్ ఉన్న గోమాతను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నీ మనసులో ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం తల్లి. తల్లి, నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నా, ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారు నీ గురించి అనుకుంటున్నారు. నీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి ఉండవచ్చు, లేదంటే మీ బంధం ముగిసిపోయి ఉండవచ్చు. నువ్వు వీరికి దూరంగా ఉండవచ్చు. అది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు.
ఆ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి తన తప్పు తాను తెలుసుకుని ఫీల్ అవుతూ ఉన్నారమ్మా. నువ్వైతే మనసులో ఇలా అనుకుంటున్నావు, నాకు బ్రతకాలి అని లేదు అని. ఈ విషయాన్ని నువ్వు వారితో చర్చించి ఉండవచ్చు, లేదంటే ఎవరైనా స్నేహితుల ద్వారా ఈ విషయం అనేది వారికి తెలిసి ఉండవచ్చు. అంటే నీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో, నాకు చాలా బాధగా ఉంది, నాకు బ్రతకాలని లేదు అని నువ్వు తెలిసిన వారి దగ్గర ఎవరితోనైనా చెప్పి ఉండవచ్చు. వాళ్ళైతే ఆ వ్యక్తికి చెప్పి ఉండవచ్చు, ఆ వ్యక్తి ఎలా అనుకుంటున్నారు, నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు అని అయితే వారు అనుకుంటున్నారు. నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఉండవచ్చు, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అని అయితే వారు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం సరిగ్గా లేదు అని అయితే వారికి అనిపిస్తుంది. గతంలో నువ్వు ఎన్నో విజయాలు సాధించావు, ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదించావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా అందరి హృదయాలను కూడా గెలుచుకుంటావు. అయితే తల్లి, ఇక్కడ మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉంది తల్లి. అది ఏ బంధమైనా కావచ్చు. విడదీయలేని బంధం అయితే మీ ఇద్దరి మధ్య ఉందమ్మా. ఆ వ్యక్తికైతే అర్థమయ్యింది. ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు, నిన్ను మోసం చేయటం వలన నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అని అయితే వారు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం అయితే నువ్వు కోల్పోయావు అని అయితే వారు అనుకుంటున్నారు. కెరియర్ పరంగా ఎంత బాగున్నా సరే బంధం విషయంలో మాత్రం చాలా బాధగా ఉన్నావు తల్లి. ఈ సమయంలో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు వారిని చాలా గుర్తు చేసుకుంటున్నావు అని. ఇక్కడ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మీ ఇద్దరి మధ్య కూడా చాలా ప్రేమ ఉంది, చాలా ఆప్యాయత ఉంది. కానీ మీ బంధం అనేది మీరు కోరుకున్నట్లుగా సాఫీగా సాగటం లేదు. ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నావు. నువ్వైతే వారికి దగ్గరగా ఉన్నావు అని అయితే వారు అనుకుంటున్నారు. వారు ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? మీ ఇద్దరి మధ్య ఉన్న గతం అంతగా మంచిది కాదు. విషయాలన్నీ కూడా మీరు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నట్లుగా సాగలేదు. మీరు తనతో లేకపోయినా సరే మీరు తనతో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు. అలాగే నువ్వు కూడా తనని గుర్తు చేసుకుంటూ ఉంటావు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య చాలా విషయాలున్నాయి తల్లి. భవిష్యత్తులో నువ్వు చాలా విజయాలు సాధిస్తావమ్మా. అన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి తల్లి. మీ ఇద్దరి జీవితం కొత్త స్థాయిగా ప్రారంభమవుతుందమ్మా. నీకు మాట ఇస్తున్నాను కదా. చాలా సంతోషాలు మీ జీవితాల్లోకి వస్తాయి. మీ ఇద్దరూ కూడా ఒకటవుతారు. నీ సాయి తండ్రిగా మాట ఇస్తున్నాను. ఎందుకంటే ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు ఎంతో అభిమానించుకుంటున్నారు. ఎప్పటికీ కూడా మీరు దూరం కారు. కాబట్టి ఇద్దరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడైతే 3వ నెంబర్ ఉన్న గోమాతను తాకిన వారి గురించి అయితే బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. చూడు తల్లి, నీ హృదయంలో నీ మనసులో ఉన్న వ్యక్తి, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వివరించి చెబుతానమ్మా. జాగ్రత్తగా విను తల్లి. నువ్వు వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అనైతే వారు అనుకుంటున్నారు తల్లి. నీ రాక వల్ల వారి జీవితంలో వారు కోరుకున్నదంతా వచ్చింది అని అనుకుంటున్నారు. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. ఆ వ్యక్తి అయితే కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. నీ రాకతోటి వారి జీవితంలో సంతోషం వచ్చింది అని అయితే వారు అనుకుంటున్నారు. నిన్ను మాత్రమే వారి జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు. అవసరమైతే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వస్తుంది నీ కోసం. ఒకవేళ మీరిద్దరూ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను వివాహం చేసుకుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి అయితే అక్కడ కూడా కుటుంబాన్ని ఎదిరిస్తారు. భార్య అయితే పుట్టింటి వాళ్ళని కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది. అత్తింటి వారి నుంచి అయితే నీ భార్య అలా చేస్తుంది, ఇలా చేస్తుంది అని చెబితే వారిని ఎదిరించడానికి కూడా సిద్ధపడతారు. అదే భర్త అయితే మిమ్మల్ని వదులుకోవటానికి ఏమాత్రమూ కూడా సిద్ధపడటం లేదు. మీకోసం ఎవరినైనా సరే ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు. వారికి తెలుసు తల్లి, నీ రాక వల్ల వారి జీవితంలో సంతోషం వచ్చింది అని, వారి జీవితం సంపూర్ణమయ్యింది అని. అలా అయితే వారు భావిస్తున్నారు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే నీతో బంధాన్ని కొనసాగించటానికి, ఆ అడ్డంకులన్నీ తొలగించటానికి వారైతే సిద్ధంగా ఉన్నారు. వారైతే నీకు చాలా ప్రేమను ఇవ్వాలి, చాలా సంతోషాన్ని ఇవ్వాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారు.
నువ్వు తన లైఫ్లో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి బంధంలో కుటుంబం అయితే అడ్డువస్తుంది. దానిని దాటి మీరైతే చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? తన సంతోషం అంతా కూడా నీ దగ్గరే ఉంది అని, నువ్వు తన కోసం ఏమైనా చేయగలవు అని, తనని బాగా అర్థం చేసుకుంటావు అని, అలాంటి నిన్ను అస్సలు వదులుకోకూడదు అని, జీవితాంతం కూడా నీతో కలిసి ఉండాలి అని భగవంతుణ్ణి ప్రతి క్షణము కూడా వేడుకుంటున్నారు తల్లి. ఇక తోడు నేడుగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. ఇంకా ఇలా కూడా అనుకుంటున్నారు, ఆ వ్యక్తి నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి. నీ రాక వారి జీవితంలో వెలుగును నింపుతుంది. నీ రాక వారి జీవితంలో ఒక శక్తిని ఇస్తుంది. ఇంతటి అదృష్ట దేవతని నేను వదులుకోకూడదు అని అయితే వారు గట్టిగా నమ్ముతున్నారు. ఎలాగైనా నీతో జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి అని, ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 3వ నెంబర్ ఉన్న గోమాతను తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు హ్యాపీగా ఫీల్ అవ్వండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.